కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. అధికార పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణన్ 13,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు మొత్తం 53,651 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి వంశా తిలక్ 40,445 ఓట్లతో రెండో స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత 34,462 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. తెలుసుకో ఒకసారి కేసీఆర్ నువ్వు కూడా, కేటీఆర్ నువ్వు తెలుసుకో. హైదరాబాద్లో 25 సీట్లు వచ్చినా మాకు తిరుగులేదు అట్లా ఇట్లా అని అన్నారు కదా. మరి హైదరాబాద్ పరిధిలో ఉన్న కంటోన్మెంట్లో మీరు సెకండ్ ప్లేస్ కాదు. సరే సెకండ్ ప్లేస్ వచ్చినా సరే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ కేసీఆర్ అనుకుందాం. వై థర్డ్ ప్లేస్కి ఎందుకు పడిపోయారు? సెంటిమెంట్ ఉన్నది. సాయన్న కూతురు పోటీ చేసింది, ఆమె మొన్న పాపం యాక్సిడెంట్లో చనిపోతే ఇంకో బిడ్డకిచ్చిర్రు, అయినా కూడా సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలే. అంటే నీ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు యాక్సెప్ట్ చేయట్లే. థర్డ్ ప్లేస్ ఇక్కడ మీది, బీజేపీ సెకండ్ ప్లేస్. బేసిక్గా ఆ బీజేపీ అభ్యర్థి క్యాండిడేట్ కూడా ఆయన అంత పెద్దగా, ఒకవేళ ఇక్కడ క్యాండిడేట్ని బలంగా ఇచ్చుంటే బీజేపీ రిజల్ట్ ఏముండేదో తెలియదు, కానీ ఒక బలమైన క్యాండిడేట్కి ఇచ్చుంటే బీఆర్ఎస్ ఈ సిచ్యువేషన్ పడిపోవడానికి కారణం ఏంటి? ఎక్కడుంది? సో మీరు ఒక్కసారి ఆలోచించాలి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలుపొందారు. అయితే ఆమె యాక్సిడెంట్లో చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో లాస్య నందిత సోదరి నివేదితకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. మొత్తం 15 మంది బరిలో నిలిచారు. నియోజకవర్గంలో 2,53,707 మంది ఓటర్లు ఉంటే 1,30,929 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్స్లో శ్రీ గణేష్కు 337, వంశా తిలక్కు 204, నివేదితకు 241 ఓట్లు వచ్చాయి. నోటాకు 950 ఓట్లు పడ్డాయట పోస్టల్ బ్యాలెట్ ఓవరాల్గాను. అయితే ఈ ఉప ఎన్నికలో గెలుపుతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 65కు పెరిగింది. మరోవైపు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించడంతో గ్రేటర్ హైదరాబాద్లో ఆ పార్టీ ఖాతా ఓపెన్ చేసినట్టయింది. పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలే. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను శ్రీ గణేష్. ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. మంగళవారం ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత సికింద్రాబాద్లోని వెస్లీ కాలేజీలో మీడియాతో శ్రీ గణేష్ మాట్లాడారు. ఇన్ని రోజులు ఒక సాధారణ వ్యక్తిగా ప్రజలకు సేవ చేశా. ఇప్పుడు వాళ్ళ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచా. ఇప్పుడు నా బాధ్యత రెట్టింపైంది. గత పాలకుల నిర్లక్ష్యంతో కంటోన్మెంట్ వెనకబడ్డది. నియోజకవర్గంలో నీటి సమస్య ఉన్నది. సరైన స్కూళ్లు, ఆట స్థలాలు లేవు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. కంటోన్మెంట్ విలీనానికి అవసరమైతే ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పారు.